హైదరాబాద్ ఎర్రగడ్డ ఆసుపత్రిలో కలుషిత ఆహారం ఘటనలో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ వ్యవహారంలో ఆర్ఎంఓ డాక్టర్ పద్మజను తెలంగాణ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. అస్వస్థతకు గురైన 92 మందికి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. హైదరాబాద్ ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో కలుషిత ఆహారం ఘటనలో దర్యాప్తు కొనసాగుతోంది. మంగళవారం ఒక రోగి మృతి చెందడంతో పాటు 70 మంది అస్వస్థతకు గురయ్యారు. ఇవాళ కూడా పలువురు రోగులు డయేరియా లక్షణాలతో బాధపడుతున్నారు. వీరిలో 18 మందిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కలుషిత ఆహార ఘటనపై ఎర్రగడ్డ ఆసుపత్రిలో డిఎంఈ, డిఎంహెచ్ఓ, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు విచారణ చేస్తున్నారు. తాగునీరు కలుషితమైందా అనే కోణంలోనూ పరిశీలిస్తున్నారు. ఈ సంఘటనకు కారణాలు తెలుసుకునేందుకు నమూనాలను పరీక్షలకు పంపారు. ఎర్రగడ్డ ఆసుపత్రిలో తెలంగాణ అవతరణ దినోత్సవం రోజున ఫుడ్ పాయిజన్ జరిగిందని మంత్రి దామోదర రాజనరసింహ వెల్లడించారు. అస్వస్థతకు గురైన బాధితులను మంత్రి దామోదర పరామర్శించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ఆసుపత్రి డైట్ కాంట్రాక్టర్ను తొలగించాలని మంత్రి దామోదర ఆదేశించారు. అస్వస్థతకు గురైన వారందరి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందన్నారు. డైట్ కారణంగానే ఈ ఫుడ్ పాయిజన్ జరిగినట్లుగా తెలుస్తోందని అన్నారు. అనారోగ్యం పాలైన వారి ప్రాణాలకు ప్రమాదం లేదని, వారు మరో 2 రోజుల్లో కోలుకుంటారని వైద్యులు తెలిపారని చెప్పారు. ఘటనపై ఓ కమిటీని నియమించాయని తెలిపారు. కమిటీ రిపోర్టు రాగానే బాధ్యులపై చర్యలు ఉంటాయని అన్నారు. ఫుడ్ పాయిజన్ ఘటనపై విచారణ చేస్తున్నామని ఆసుపత్రి సూపరింటెండెంట్ అనిత చెప్పారు. ఉస్మానియా ఆసుపత్రి నుంచి మైక్రోబయాలజీ బృందం ఎర్రగడ్డ ఆసుపత్రిలో బాధితుల శాంపిల్స్ తీసుకున్నారని తెలిపారు. మంచినీటి స్వచ్ఛతపైన ఐపీఎం నుంచి పరీక్షలు చేయిస్తున్నామని, నివేదిక వచ్చాక పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటామన్నారు. మరోవైపు ఈ ఘటనపై కలెక్టర్ అనుదీప్, డిఎంఈ డాక్టర్ నరేంద్ర కుమార్ కూడా ఆసుపత్రిని సందర్శించి రోగుల నుంచి వివరాలు తీసుకున్నారు. ఎర్రగడ్డ ఆసుపత్రి ఘటన పునరావృతం కాకుండా చూడాలని రోగుల బంధువులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆహారం విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.